పెట్రోల్ రేటు 200 అవుతుందా? నేనేమి భయపెట్టడానికో బెదరగొట్టడానికో చెప్పట్లా. ఇరాన్లో అసలు ఏం జరుగుతోంది? కేంద్రం ఏమో చల్లగా మెల్లగా మన మీద ఇంపాక్ట్ ఉండదు అని చెప్తానే ఉంది. చూడబోతే గ్యాస్ సిలిండర్ కరువు వచ్చేసింది దేశంలో అనే ప్యానిక్ పెరగట్లా. ఆల్రెడీ హైదరాబాద్ లాంటి చోట్ల టీ స్టాల్లో టీ పెట్టడం, ఇరానీ కాదు మామూలు టీ పెట్టడం కూడా తగ్గించేశారు. చాలా చోట్ల టీ లేదనే బోర్డులు పెట్టేస్తున్నారు ఇవాళ రేపట్లో. హాస్టళ్లలో ఒక పూటే వండుతామని చెప్తా ఉన్నారు. కర్ణాటక లాంటి చోట్ల అయితే ఓ పూట భోజనం మానేస్తే తప్పేంటి అని మంత్రులే మాట్లాడుతున్నారు. ఏం జరుగుతోంది అసలు? ఇరాన్ స్ట్రాటజీ ఏంటో తెలిస్తే ఆ ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ప్రభుత్వం చాలా టోన్ డౌన్ చేసినట్టుగా కనపడుతూనే ఆల్రెడీ అపోజిషన్ మీద పొలిటికల్ అటాక్ మొదలుపెట్టేసింది. అలా మొదలుపెట్టడం ఒక ఇండికేషన్. అదే నిజం అనుకుంటే కనుక పెట్రోల్ రేటు 200 రూపాయలు అవుతుందా? ఇరాన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి అందరిలోనూ ఒకటే క్వశ్చన్, ఒకటే శంక, ఒకటే భయం, అనుమానం. పెట్రోల్ రేటు పెరగబోతోందా అని. రాజకీయం డాంబికాలకు పోతా ఉంటుంది కదా. డాంబికాలు అంటే మెహర్బానీ, బిల్డప్లు, వాడుక భాషలో బిల్డప్లు పోతా ఉంటుంది కదా. మన మీద ఇంపాక్ట్ ఉండదు, మన దగ్గర 74 డేస్కి సరిపడా రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పే దగ్గర నుంచి అమెరికా పర్మిషన్ ఇచ్చింది ఇండియాకి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కనుక్కోవడానికి అనే వరకు వచ్చాం కదా. ఇవాళ రేపట్లో చూడబోతే మన రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో అతి పెద్ద రిఫైనరీ పెడతా ఉంది ట్రంప్ కొలాబరేషన్తో అనే న్యూస్ ఒకటి వస్తూ ఉంది కదా. $300 బిలియన్ దాని కాస్ట్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్తూ ఉన్నారు. అంటే ట్రంప్ వెనిజువేలాని గుప్పిడి పట్టేశారు ఆల్రెడీ. ఇరాన్ సంగతి తేలిపోతుంది, వ్యాపారం మొదలు పెట్టేయాలి ఇక అని వ్యవహారం షురూ చేసినట్టున్నారు అక్కడ. మరి హౌ అబౌట్ కామన్ పబ్లిక్? మన సంగతి ఏంటి? ముందు ఇరాన్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇరాన్ చాలా చిన్న దేశం. టెక్నాలజికల్లీ ఇజ్రాయిల్ లాంటి కంట్రీతో కంపీట్ చేయదగిన ఎబిలిటీ లేనేలేదు. అఫ్ కోర్స్ ఇజ్రాయిల్తో ప్రపంచంలో ఏ దేశం పోటీ పడలేదు టెక్నాలజీ విషయంలో, ఇంక్లూడింగ్ అమెరికా. అమెరికా కూడా ఇజ్రాయిల్ టెక్నాలజీనే వాడుతుంది, తెలుసు కదా. అలాంటప్పుడు ఇజ్రాయిల్కి అమెరికా కూడా తోడైతే ఇరాన్ తట్టుకోగలుగుతుందా? వారం రోజుల్లో ఇస్త్రాకు మడతెట్టినట్టుగా మడతెట్టేస్తారు ఇరాన్ని అనుకున్నారు చాలామంది. కానీ జరిగిందా? జరగలా. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పా, ఇరాన్ యుద్ధకాండ జరగాల్సిన తీరుతెన్నుల్ని మార్చేసింది. మిసైళ్లు, యుద్ధ ట్యాంకర్లతో ఫేస్ చేయడం కాదు, చీపర్ వార్ఫేర్, డ్రోన్స్ రంగంలోకి దించింది. పైగా ఒక్కటే స్ట్రాటజీ, అదేంటో తెలుసా? ఇరాన్ యుద్ధం గెలవడానికి పోరాటంలా సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు యుద్ధం జరిగేలా చూడాలనుకుంటోంది. ఇదే అసలు పాయింట్. చాలా చిత్రంగా ఉంది కదా. నష్టం జరుగుతున్నది ఇరాన్కే కదా, దాడి జరుగుతున్నది ఇరాన్ మీదే కదా. మరి సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఎందుకు జరగాలనుకుంటుంది యుద్ధం ఇరాన్? ఇదే అసలు పాయింట్. ఎందుకు అంటే చమురు మంటలు భగ 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 మండాలి, ప్రపంచం అల్లాడిపోవాలి, ఇరాన్ దెబ్బకి జనమంతా ఏడవాలి. ఇది టార్గెట్. అందుకోసమే గల్ఫ్ దేశాల మీద ఎందుకు పడతా ఉంది ఇరాన్ అని అనుకున్నాం కదా. ఎందుకు పడతా ఉంది? పెట్రోల్ రిజర్వ్స్ మీద, రిఫైనరీస్ మీద, ఆ తర్వాత షిప్పింగ్ లాంటి ఫెసిలిటీస్ మీద పడతా ఉంది. మనం ఆల్రెడీ చూసాం కదా, మొదట్లోనే ఆరామ్కో మీద కూడా అటాక్ చేసింది కదా ఇరాన్. అలాగే ఇప్పుడు ఈ హర్ముజ్ స్ట్రైట్, అదే ఇరాన్ దగ్గర జలసంధి ఉంది కదా, ఇది దాటుకునే వెళ్ళాలి కదా పెట్రోలియం రిజర్వ్స్ ని, క్రూడ్ ఆయిల్ ని మోసుకెళ్లే నౌకలన్నీ. అక్కడ గిట్టని దేశాల చమురు నౌకలు కనబడితే చాలు అటాక్ చేస్తా ఉంది, దెబ్బ కొడతా ఉంది. కారణం ఏంటి? ఒక్కటే టార్గెట్, చమురు ఫెసిలిటీస్ ఎక్కడున్నా కొట్టేయాలి, పేల్చేయాలి, కాల్చేయాలి. దీనికోసం డెడికేటెడ్గా 15,000 షహీద్ డ్రోన్స్ ని ఇదే టాస్క్ మీద పెట్టిందట. షహీద్ అంటే తెలుసు కదా, దాని అర్థం ఏంటి? ఉన్నదే పేల్చడానికి అన్నట్టు. అంటే విధ్వంసకాండని కొనసాగించాలి అని ఇరాన్ అనుకుంటోంది. ఎందుకు అనుకుంటోంది అట్లా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చమురు కటకట రావాలి, ఇరాన్ మీద ట్రంప్ పడ్డాడు, అందుకోసమే మనం ఇలా అల్లాడిపోతున్నాం అని దేశాలు ఏడవాలి, ట్రంప్ని మొత్తుకోవాలి. నాయన నువ్వు ఆపు యుద్ధం, ఇరాన్ మీద చచ్చిపోతా ఉన్నాం ఇక్కడ అని నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకోవాలి ఆసియా దేశాలైనా, యూరోప్ దేశాలైనా. ఇది ఇరాన్ టార్గెట్. అంటే ట్రంప్ని డిఫేమ్ చేసేయాలా, బ్యారల్ చమురు ధర పెరిగేలాగా ఇగ్నిషన్ ఇవ్వాలా అన్నది ఇరాన్ టార్గెట్. మరి సక్సెస్ అవుతుందా అంటే అవుతోంది. ఇప్పటి వరకు చూస్తే ఎలాగో తెలుసా, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా అటాక్ మొదలుపెట్టినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధర బ్యారెల్ $74. మరి ఇప్పుడు 120+. అంటే వారం రోజుల్లో కాస్త అటు ఇటుగా $50 పైగా పెరిగింది.
ఇదే ఊపు గనక ఇంకొక 20 రోజులో 15 రోజులో కంటిన్యూ అయితే గనక $200 టచ్ కావడం పెద్ద కష్టం కాదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, రిఫైనరీస్ లాభపడతాయి, అమెరికా పెట్రోలియం కంపెనీలకి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి, రష్యా లాంటి దేశాలు అమ్ముకోగలుగుతాయి, కానీ నష్టపోయేది జనం. అందుకోసమే ఇప్పుడు గ్యాస్ కటకట వచ్చేస్తుంది అని జనం భయపడిపోయి కంపెనీలు ఏమో బ్లాక్ మార్కెట్ చేసేయడం మొదలుపెట్టినాయి. ఇక రేపో మాపో పెట్రోల్ మీద కూడా ఇంపాక్ట్ పడడం స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తూ ఉంది. ఇండియా మీద అలాంటి ఇంపాక్ట్ ఏముండదు. ఇండియా బ్రహ్మాండంగా అన్ని దేశాలతోనూ దాడి ఎదుర్కొంటున్న ఇరాన్తో పాటు దాడి చేస్తున్న అమెరికాతో కూడా బ్రహ్మాండమైన సంబంధాలు రెండు చేతులా మెయింటైన్ చేస్తూ ఉంది రెండు పక్కల అని చెప్తూ ఉన్నారు. రష్యాతోనేమో ఆల్రెడీ మనకి పాత డీల్ ఆయిల్ కొన్నారు కదా చీపర్ ప్రైస్కి, అలాంటి డీల్ మళ్ళీ మొదలైంది. అమెరికా కూడా రష్యా నుంచి ఇండియా కొనుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఇండియా మీద ఇంపాక్ట్ పడకుండా ఆపడం సాధ్యమా? ఒక లాజిక్తో ఆలోచిస్తే అర్థమైపోతుంది మనకి. ప్రపంచవ్యాప్తంగా బ్యారెల్ చమురు ధర $200 అయ్యిందనుకోండి, పోనీ 150 దాటిందనుకోండి, 180 అయ్యిందనుకోండి, రష్యా మాత్రం మనకి తేరగా ఎందుకు అమ్ముతుంది? లాజిక్కే కదా. ఎవడైనా వ్యాపారం కోసమే కదా చేసేది, డబ్బు కోసమే కదా చేసేది. మరి అలాంటప్పుడు మన దగ్గర రేటు పెరగకుండా ఎందుకుంటుంది? పైపెచ్చు మన పాలసీ ఎట్లాంటిది? $100 అయ్యింది అని రేటు పెంచారు మన దగ్గర పెట్రోల్ రేటు 3-4 ఏళ్ల కిందట. తెలుసో లేదో, గుర్తుందో లేదో, మర్చిపోయారేమో మీరు. ఆ తర్వాత బ్యారెల్ చమురు ధర నేను ఇందాక చెప్పినట్టు $74 వచ్చింది, 60+ కూడా వెళ్ళింది ఒక టైంలో. కానీ మన దగ్గర రేటు తగ్గల. అంటే అంతకు ముందు పెరిగిన రేటుని అట్లాగే కంటిన్యూ చేశారు. మన దగ్గర బ్యారెల్ రేటు తగ్గినప్పుడే రేటు తగ్గట్లా, మరి పెరిగినప్పుడు పెరగకుండా ఎందుకుంటుంది? లాజిక్కే కదా. పైపెచ్చు అసలు ఏం ప్రభావం ఉండదు అని పైకి చెప్తూనే మోడీ రీసెంట్గా టోన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్న ఇండికేషన్స్ మనకి క్లియర్గా కనపడుతున్నాయి. నిన్న చూసాం కదా కేరళలో ఏమన్నారు? ఇరాన్ యుద్ధాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయానికి వాడుకుంటోంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వైశ్విక్ సంకట మే భీ రాజనీతి ఢూంఢ్ రహీ. చూశారు కదా, అంటే సెన్సిటైజ్ చేయడము, ఎమోషనలైజ్ చేయడం మొదలైంది. ఇరాన్ యుద్ధాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు ప్రత్యేకంగా అనడం, ఆరోపించడం దేనికి? రాజకీయం కోసమే కదా అమెరికా కూడా యుద్ధం చేస్తుంది ఇరాన్ మీద. రాజకీయంగా మన స్టాండ్ ఏంటో క్లారిటీ లేకే కదా ఇరాన్ విషయంలో ఏం కామెంట్ చేయాలో, ఖొమైనీకి సంతాపం తెలపాలా వద్దా అని 3 రోజులు ఆలోచించాం కదా. ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్ సార్. ఇక్కడ చర్చ పాలిటిక్స్ గురించి కాదు, ఆర్థికం గురించి, మన జేబు గురించి, మన బతుకు గురించి. అంటే మన బతుకు మీద ఎఫెక్ట్ పడుతుంది అనే ఛాయలు వచ్చేసరికి విపక్షం మీద అటాక్ చేయడం మొదలు పెట్టారా అని ఆలోచన గల వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే యుద్ధం వచ్చింది, అంతర్జాతీయంగా సంక్షోభం ఉంది, ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? 100కు 100 మీరు దేశభక్తులు కాదా అని అడుగుతారు రేపు. అంటే దేశభక్తి ఉంటే కనుక లీటర్ మీద సమర్పించుకోవాలన్నమాట. ఈ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చేందుకు పూర్వరంగం సిద్ధమవుతోందా అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే. మరి దీని నుంచి బయటపడే మార్గం ఉందా? లేదు. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఎందుకని? ఇరాన్ వాడు యుద్ధం ఆపడు, ఏం జరుగుతుందో ఇంతకంటే పోయేదేముంది అని తెగించినోడు అలాగే చుట్టుపక్కల దేశాలని నిప్పెట్టి ఆ మంటల్ని చూసి కడుపు మంట చల్లార్చుకోవాలనుకుంటున్నాడు ఇరాన్ వాడు. అమెరికానేమో ఆల్రెడీ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు కదా, అలాంటి పరిస్థితుల్లో ఉంది. తెర వెనక కార్పొరేట్లు ఏమో కొత్త రిఫైనరీలు పెట్టడము, అమెరికాతో కలిసి వ్యాపారం చేయడం ఎలా అనే దాని మీద ముమ్మరంగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాయి. అంటే దేశాధినేతలకి వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయి, కార్పొరేట్ వ్యాపారాలు వ్యవహారాలు గుమ్ముగా సాగుతూ ఉన్నాయి. ఎటొచ్చి నష్టపోయేది జనమే. అందుకని మనకి బిస్కెట్ వేశారు ఏమని? అపోజిషన్ రాజకీయం చేస్తూ ఉంది అని. దీనికి నెక్స్ట్ లెవెల్ దేశం మీద ప్రభావం పడకుండా ఆపాము, కాకపోతే రేటు పెరిగింది అంతే కదా అంటారేమో తెలియదు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే గ్యాస్ సిలిండర్ రేటు పెరగడం చూస్తూ ఉంటే నెక్స్ట్ పెట్రోలే అని అనిపిస్తూ ఉంది. అది ఎంత పెరుగుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఇరాన్ యుద్ధం ఆపకపోతే గనక వచ్చే వారం 10 రోజుల్లో ఖచ్చితంగా పెట్రోల్ మంట ఖాయం అనిపిస్తూ ఉంది. మనం మాత్రం వాస్తవాలని, లాజిక్ని అర్థం చేసుకోవడం మానేసి మతాల వారీగానో, పొలిటికల్ పార్టీల వారీగానో ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ ఎదుటోళ్ళని తిట్టిపోసుకుంటా కాలక్షేపం చేస్తూ ఉన్నాం. ఇది ఫ్యాక్టర్. మరి ఈ లెక్కన తొందరలో పెట్రోల్ మోత మొగబోతోందా? చర్చిద్దామా?